ఓపెన్ చేద్దాం, చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చూడండి ఇది ఎలా ఉందని చూద్దామా. దీనికైతే మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైర్లెస్ రిసీవర్ ఇచ్చాడు. ఇది సి టైప్, నా మొబైల్ అయితే సి టైప్ కాబట్టి నేను సి టైప్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే నాకు 700 పడింది. అది ఫస్ట్ టైం నేనైతే తీసుకుంటున్నాను. ఇంతవరకు నేను చేసినవన్నీ నా మొబైల్లోనే చేశాను. ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అనేది నేను దీనికోసం అయితే చేశాను. యాక్చువల్గా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నెక్స్ట్ మంత్ అయితే ఒక క్యాంప్ ఉంది, మహారాష్ట్ర క్యాంపు. దానికోసం అయితే నేను తీసుకున్నాను. ఇదైతే తప్పకుండా నాకైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. దీన్ని యూజెస్ అయితే ఇది చూడండి, రిసీవర్ కూడా ఇచ్చాడు నాకైతే. రిసీవర్ అండ్ మైక్రోఫోన్ ఇచ్చాడు. సింగిల్ తీసుకున్నాను నేనైతే, నాకు ప్రెసెంట్ సింగిల్ అయితే సరిపోతుంది. దీంతో పాటు మనకి బాక్స్లో ఏమి ఇచ్చాడు అనేది చూసుకుంటే మనకేమో వాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇదైతే ఒకటి ఇచ్చాడు. ఇది లోపల ఇలా ఐ థింక్ ఇలా పెట్టుకోవాలనుకుంటాను. ఇది సరిపోతుంది, కరెక్ట్గా ఉంది. ఇది ఇలా పెట్టుకొని ఇది ఎంతవరకు నేను మాట్లాడుతుంది అయితే నా మొబైల్లోనే మాత్రమే. ఇందులో ఇంకేమైనా ఇచ్చాడు అంటే పౌచ్ ఒకటి ఇచ్చాడు. పౌచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పౌచ్ క్వాలిటీ ఉంది. అండ్ మాన్యువల్ ఇచ్చాడు. ఎలా నా మొబైల్కి కనెక్ట్ చేస్తాను, మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత నా వాయిస్ ఎలా ఉందనేది మీరు చెప్పండి. ఫైనల్లీ నేనైతే నా మొబైల్కి రిసీవర్ను పెట్టాను. మైక్ కూడా నేనైతే నా చేతిలో పెట్టాను. యాక్చువల్గా నా మైక్ నేను బాక్స్ ఓపెన్ చేసినప్పటికీ నా మైక్ అయితే ఛార్జింగ్ లేదు. నేను ఛార్జింగ్ పెట్టిన ఎక్కువసేపు పెట్టలేదు, 5 minutes అయితే నేను ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టిన తరువాత అయితే నాకు చాలా సేపటి నుండి అయితే నేను ఇదే స్టార్ట్ చేయడం. నేనైతే మైక్ అయితే ఎలా ఉందో మీకే తెలియాలి. ఇప్పుడు వరకు ముందు వరకు అయితే నేను ఈ మైక్ పట్టుకోపోయినంత వరకు అయితే నా మొబైల్లో రికార్డ్ అయింది వాయిస్. ఇప్పుడైతే మాత్రం ఇందులో రికార్డ్ అవుతుంది. ఎవరైనా తక్కువలో రిసీవర్ కావాలంటే తప్పకుండా తీసుకోండి. డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ విత్ టైప్ సి. నాదైతే టైప్ సి. మీకైతే ఇందులో 3 types ఉన్నాయి. 001 ఉంది, 002 ఉంది, 003 కూడా ఉంది. 3 అయితే ఐ థింక్ 2 రిసీవర్స్, అదే 1 రిసీవర్ వస్తుంది, 2 మైక్రోఫోన్స్ అయితే వస్తాయి. ఇదైతే నాకైతే బాగుంది. వర్త్ అని అయితే నాకైతే అనిపించింది. అండ్ అయితే యాక్చువల్ గా దీనికోసం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ 700 కాబట్టి బిల్డ్ క్వాలిటీ అయితే కొద్దిగా మరీ అంత హెవీగా అయితే లేదు. బట్ ఓకే, బిల్డ్ క్వాలిటీ ఓకే. చూడండి నేనైతే ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నాను. మీకైతే ఎలా అనిపిస్తుందో మీకైతే తెలుస్తుంది. ఫైనల్లీ నాకైతే వర్త్ అనిపించింది. అండ్ దీంట్లో అయితే ఇన్స్ట్రక్షన్స్ తో పాటుగా దీని ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చాడు. యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ సి టైప్. దీంతో పాటు మాన్యువల్ ఇచ్చాడు. అండ్ యాప్ ఇన్స్టాల్ అన్నాడు. నేనైతే యాప్ అయితే ఏమి ఇన్స్టాల్ చేయలేదు, డైరెక్ట్ గా ఆన్ చేస్తాను. డైరెక్ట్ గా ఆన్ చేసినప్పుడు అయితే అది ఒకటి అదే ఆ కింద అయితే రిసీవర్, మనం కెమెరా ఆన్ చేసిన తర్వాత దానికి రిసీవర్ టు మైక్రోఫోన్ అని అయితే, మైక్రోఫోన్ మైక్ ద్వారా రిసీవ్ అవుతుందని అయితే మనకి గైడ్ లైన్స్ కింద ఇస్తుంది మన క్లారిటీ కోసం. నేను అయితే దీనికి యాక్చువల్ గా మనకి మైక్రోఫోన్ దగ్గర ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ గట్టిగా ప్రెస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మన రిసీవర్ లో కూడా లైట్ అయితే వెలుగుతుంది. అండ్ స్టెప్ 1 ఇది డిజిటెక్ వాడు అయితే ఈ యాప్ ఒకటి ఉంది, డిజిటెక్ యాప్. ఆ డిజిటెక్ యాప్ కోసం అయితే ఆడైతే ఏకంగా క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. క్యూఆర్ కోడ్ అండ్ స్టెప్ 1 క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. స్టెప్ 2 అండ్ ఇన్స్టాలేషన్ అండ్ ఓపెన్ కెమెరా ఇవన్నీ ఇచ్చున్నాడు. స్టెప్ 3 కూడా వీడియో కోసం ఇచ్చున్నాడు. మొత్తం ఫైనల్లీ అయితే 5 steps ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు అయితే ఇవేమీ అవసరం లేదు. డైరెక్టర్ గా మనం అయితే మైక్రోఫోన్ కి చక్కగా మన మొబైల్ కి యాడ్ చేసుకొని మన మైక్రోఫోన్ మనకి దగ్గరలో పెట్టుకొని మనం అయితే వీడియో చక్కగా అయితే తీయొచ్చు. ఫైనల్లీ నాకైతే వచ్చింది. ఇక మీద నుండి ఎవ్రీడే ఒక వీడియో అయితే తప్పకుండా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.